సో ఈ డ్రామా యొక్క పార్ట్ 10 ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. పార్ట్ 9 వరకు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి వెంటనే చూసి చూడండి. అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాకపోవచ్చు. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. తప్పకుండా ఒకసారి చూడని వాళ్ళంటే చూసి చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్‌ప్లనేషన్. సో వెడ్డింగ్‌కి ఇంకా 19 రోజులు ఉండి ఉంటాయన్నమాట. మన వీసా ఉండి చాలా అంటే చాలా డ్రింక్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ క్రౌన్ ఉండి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేడు. తనుండి నా ఫోన్స్ కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వటం లేదని చూసి తనుండి ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత తనుండి హాస్పిటల్‌కి వెళ్తుందనమాట తనని కలవటానికి. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఉండి చెప్తుంటారు, ఈ రోజైతే డాక్టర్ క్రౌన్ నుండి హాస్పిటల్‌కి రాలేడు అని చెప్పి అంటుండేసరికి ఇంకా తను నుండి ఇంటికి వెళ్తుందనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాచ్‌మెన్ నుండి చెప్తూ ఉంటాడు, ఈరోజు డాక్టర్ క్రౌన్ అయితే ఇంటికానే లేడని చెప్పేసి తను నుండి చెప్పేసరికి ఇంకా నుంచి వెళ్తుందనమాట. ఇక్కడ కారులో కూర్చున్న తర్వాత వాళ్ళ అసిస్టెంట్ ఉండి చెప్తూ ఉంటుంది, మీరు ఎందుకు డాక్టర్ ఫ్యాట్‌ని ఫోన్ చేసి అడగకూడదు అని అనేసరికి ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటుంది, నేను డాక్టర్ ఫ్యాట్‌కి ఫోన్ చేసి అడిగానంటే తను నుండి డాక్టర్ క్రౌన్‌తో ఉండి చెప్తూ ఉంటాడు, ఒకవేళ తనతో ఉంటే నన్ను ఇంకా పెళ్లి చేసుకోవద్దని తన నుండి ఇంకా ఒప్పిస్తూ ఉంటాడు తన్ని. అందుకే వద్దని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటుంది, ఇప్పుడు నన్ను ఆలోచించనివ్వు, అసలుకి ఇదంతా చేసింది ఎవరు, అసలుకి ఇదంతా చేసిన వాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు, ఇదంతా చేసిన వాళ్ళ గురించి నేను ఆలోచించాలి, ఇప్పుడు వాళ్ళని నేను వదిలిపెట్టకూడదు అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటుంది. వెడ్డింగ్ క్యాన్సల్ అవ్వడానికి కారణం ఎవరని చెప్పేసి ఇక్కడేమో మనకి చూసారు, మన ఇంకా నోయినా ఉండి బయలుదేరుతూ ఉంటారనమాట. బయలుదేరుతున్న దారిలో అక్కడి నుంచి అనుకోకుండా వీసా కారు వచ్చేసి తనని గుద్దుతుంది. అనుకోకుండా కాదు, కావాలని వచ్చి గుద్దుతుంది అనమాట. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత తన మనుషులతోటి కిడ్నాప్ చేయిస్తుంది తన్ని. ఇక్కడ కిడ్నాప్ చేసిన తర్వాత మన ఇంకా నోయినా ఉండి చూస్తూ ఉంటారు. వీసా ఉండి చెప్తూ ఉంటుంది, అసలుకి మీ వల్లే నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వబోతుంది, అసలుకి మీ వల్లే మిమ్మల్ని వదిలిపెట్టాను, అసలుకి మీరు నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అనుకున్నారు కదా, మీరు చూస్తూ ఉండండి, నేను ఇంకా 2 రోజుల్లో నా ఎంగేజ్మెంట్ డాక్టర్ క్రౌన్ తోటి చేసుకొని తీరుతాను, నా పెళ్లి చేసుకొని తీరుతాను 2 రోజుల్లో, అంతవరకు మీరు ఇక్కడనే రెస్ట్ తీసుకోండి నా ఇంట్లో అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఉండి అంటూ ఉంటారు, మేమైతే చెప్పలేం, తనకి డాక్టర్ ఫ్యాట్ ఉండి చెప్పారని అంటుండేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది, నాకేం తెలియదు అనుకున్నారా, మీరు డాక్టర్ ఫ్యాట్తో చెప్పించారు, మీరు నాకు తెలుసు అని చెప్పేసి తన మనుషులతోటి పైన ఫ్లోర్లో కట్టేపిస్తుంది అనమాట. ఇక్కడ ఏదో ఒకలాగా చేసి అమ్మాయిలు ఉండి విడిపించుకుంటారనమాట వాళ్ళని వాళ్ళు. ఇక్కడ విడిపించుకున్న తర్వాత అక్కడ ఉన్న బట్టల సాయంతో వాళ్ళు ఉండి ఇంకా కిందికి దిగేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ నోయినా ఉండి చెప్తూ ఉంటారు, నేను వీసాని మాత్రం వదిలిపెట్టాను, తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసే తీరుతాను, తన పెళ్ళిని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి చెప్తూ ఉంటుంది, ఎలా అని చెప్పేసి అంటుండేసరికి ఇక్కడ తను ఉండి అంటూ ఉంటుంది, ఎలా అంటే నువ్వు డాక్టర్ క్రౌన్ని బయటికి తీసుకొని వచ్చేసి 2 రోజుల్లో తను పెళ్ళి ఎలా చేసుకుంటుందో చూస్తాను, ఒక ఐలాండ్కి వెళ్ళిపోదాం మనం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వెడ్డింగ్కి 18 రోజులు ఉండి ఉంటాయి అనమాట. ఇక్కడ వీసా ఉండి డాక్టర్ క్రౌన్ ఇంకా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటుంది, మ్యారేజ్ అనేది నేను తొందరగా చేసుకోవాలనుకుంటున్నాను ఈ 2 రోజులని అంటూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఉండి చెప్తూ ఉంటుంది, మీరు ముందు డాక్టర్ క్రౌన్కి అయితే చెప్పావా వీసా అని అడుగుతుండేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది, నేను చెప్పాను, తను కూడా ఒప్పుకున్నాడు అని చెప్పేసి అబద్ధం చెప్తుందనమాట. అటు నుంచి డాక్టర్ క్రౌన్ వచ్చేసి చెప్తూ ఉంటాడు, అసలుకి ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నావు, నాకు నీతో పెళ్ళి ఇష్టం లేదు, మన పెళ్ళి ఇంకా క్యాన్సల్ అని చెప్పేసి అంటుండేసరికి ఇక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఉండి అడుగుతారు, అసలుకి ఎందుకు క్యాన్సల్ చేయాలనుకుంటున్నావు, అదైతే కారణం చెప్పని చెప్పేసి అడుగుతూ ఉంటారు వీసా వాళ్ళ మమ్మీ డాడీ. అదంతా వినేసరికి ఇక్కడ డాక్టర్ క్రౌన్ ఉండి చెప్తుంటాడు, నువ్వు చెప్తావా నన్నే చెప్పమంటావా అని అంటుండేసరికి మన వీసా ఉండి ఏం తెలియనట్టు తను ఉండి ఏడుస్తూ ఉంటుంది అనమాట, నటిస్తూ ఉంటుంది. ఇక్కడ అంతలోనే మన డాక్టర్ క్రౌన్ ఉండి చెప్పబోతూ ఉంటాడు. అంతలోనే తనకి మన ఇంగింగ్ నుంచి కాల్ వచ్చేసరికి అర్జెంట్ అని అంటుండేసరికి మన ఇంగింగ్ ఆ నుంచి వెళ్ళిపోతాడు అనమాట మన డాక్టర్ క్రౌన్. ఇక్కడ తర్వాత వీసా ఉండి ఇంకా మన ఇంగింగ్ని నోయినాను చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ అక్కడ అమ్మాయిలు ఉండకపోయేసరికి తనకు అర్థమవుతుంది వాళ్ళు పారిపోయారని అర్థమయ్యేసరికి వాళ్ళు వెంటనే పట్టుకోమని చెప్పేసి తను ఉండి గట్టిగా టెన్షన్ పడుతూ ఉంటుంది. మన ఇంగింగ్ ఇంకా నోయినా ఉండి తన సీక్రెట్ ఎవరికైనా చెప్పేస్తారని చెప్పేసి తను ఉండి చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడేమో మన ఇంగింగ్ ఉండి చెప్తూ ఉంటుంది, అసలుకి వీసా ఉండి మమ్మల్ని కిడ్నాప్ చేయించింది తెలుసు, ఏదో ఒకలాగా తప్పించుకున్నాం మేము అక్కడ నుంచి. దాని తర్వాత నోయినా ఉండి చాలా అంటే చాలా అప్సెట్ అయింది. అప్సెట్ అయి తను ఉండి ఎక్కడికో వెళ్ళిపోయింది, తనని ఎలాగైనా కనిపెట్టాలని అనేసరికి డాక్టర్ క్రౌన్ ఉండి అడుగుతాడు, అసలుకి ఎలా కనిపెట్టాలి, తను ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసని అంటుండేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది, నాకు తెలిసి తన ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళి ఉంటుంది అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. అయితే మన డాక్టర్ క్రౌన్ ఉండి చెప్తుంటాడు, అయితే వెంటనే అక్కడికి వెళ్ళేసి మనం తన్ని కనిపెడదామని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ మన డాక్టర్ ఫ్యాట్ ఉండి చెప్తూ ఉంటాడు, అవునవును వెంటనే వెళ్ళాలని చెప్పేసి. ఫ్యాట్ కూడా అంటూ ఉండేసరికి మనం నోయినా ఉండి అనుకుంటూ ఉంటుంది, తనెందుకు మధ్యలో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళు ముగ్గురు అంటే బయలుదేరుతారు. కానీ మన ఇంగింగ్ ఉండి ఎలాగైనా డాక్టర్ ఫ్యాట్ని వదిలించుకోవాలని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది, మీరు కార్ పార్కింగ్ చేశారంట అని చెప్పేసి, అంతలోపు మేము టికెట్స్ కొంటామని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ తను ఉండి అది చెప్పేసి ఇంకా ఆ నుంచి తీసుకొని వెళ్తుంది. మన డాక్టర్ క్రౌన్ని తీసుకొని వెళ్ళేసి తను వెంటనే అక్కడ బోర్డులో ఎక్కి కూర్చుంటుంది అనమాట. ఇక్కడ డాక్టర్ క్రౌన్ ఉండి చెప్తుంటాడు, నేను డాక్టర్ ఫ్యాట్ని తీసుకొని వస్తాను వెళ్ళి అని అంటుండేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, అక్కడ ఒక అబ్బాయి ఉండి తన ఫేస్ పై టవల్ వేసుకొని నిద్రపోతూ ఉంటాడు. తనని చూపించి చెప్తూ ఉంటుంది, అదిగోండి చూడండి డాక్టర్ ఫ్యాట్ మనకన్నా ముందు వచ్చి నిద్రపోతున్నారు అని అంటుండేసరికి మన
డాక్టర్ క్రౌన్ కూడా ఉండే అనుకుంటూ ఉంటాడు. అవును తనే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఆడికి వెళ్ళిన తర్వాత ఐలాండ్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉండి చూస్తారనమాట. మన డాక్టర్ క్రౌన్‌కి తెలుస్తుంది తను డాక్టర్ ఫ్యాట్ కాదని చెప్పేసి తెలుస్తుంది. తన ఫేస్‌పై కర్చీఫ్ తీస్తాడనమాట. తీసేసరికి తెలుస్తుంది. తెలిసేసరికి ఇంకా మన ఇంగి కూడా అనుకుంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ ఫ్యాట్‌ని అయితే వదిలించుకున్నామని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ తర్వాత వాళ్ళకి తెలుస్తుందనమాట. డాక్టర్ ఫ్యాట్‌ని వాళ్ళు వదిలించుకున్నారు కరెక్టే కానీ వాళ్ళు ఉండి తప్పు ఐలాండ్‌కి వచ్చి ఉంటూ ఉంటారు. వాళ్ళు స్మాల్ స్టార్ ఐలాండ్‌కి వెళ్ళాలి. కానీ వాళ్ళు ఉండి బిగ్ స్టార్ ఐలాండ్‌కి వచ్చి ఉండి ఉంటారనమాట. ఇక్కడ విషయం తెలిసేసరికి మన ఇంగి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడనేమో మన డాక్టర్ ఫ్యాట్ మాత్రం కరెక్ట్‌గా చేరుకొని ఉండి ఉంటాడనమాట. ఇక్కడ డాక్టర్ ఫ్యాట్‌ని చూసేసరికి ఇంగికి మెసేజ్ పెడుతుంది నోయినా అసలుకి ఏమైంది డాక్టర్ క్రౌన్ ఎక్కడ? డాక్టర్ ఫ్యాట్ ఎందుకు వచ్చాడని అంటుండేసరికి మన ఇంగి గుండి చాలా కష్టంగా తనకి రిప్లై ఇస్తుందనమాట. నేను ఇలా ఇరుక్కుపోయానని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. కానీ నువ్వు దిగులు పడకు అసలుకి డాక్టర్ క్రౌన్ ఇప్పుడు మనతోటే ఉన్నారు కదా అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. వీసా మ్యారేజ్ మాత్రం జరగదని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత తను ఉండి ఐలాండ్‌కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఉండి చెప్తుంటారు. ఇప్పుడు వాతావరణం అంతగా బాగోలేదు. మీరు బయటికి వెళ్ళకపోతేనే మంచిదని చెప్పేసి అంటూ ఉంటుంది. బోర్డ్స్ అన్నీ ఆపేసామని చెప్పేసి అనేసరికి మన ఇంకికి చాలా కోపం వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ రూమ్ బుకింగ్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ ఒకటే రూమ్ ఉండి ఉంటుందన్నమాట. అది తెలిసేసరికి ఇంకా తను ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అదంతా చూసరికి మన డాక్టర్ క్రౌన్ ఉండి చెప్తుంటారు. నువ్వు దిగులు పడకు నేను ఏదో ఒక మూలలో నిద్రపోతానులే నేను ఏదో ఒక మూలలో ప్లీజ్ నువ్వు మాత్రం దిగులు పడకని చెప్పేసి అంటూ ఉంటాడు. నేను నిన్ను డిస్టర్బ్ చేయనని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళు ఉండి రూమ్కి వెళ్ళిన తర్వాత హోటల్ మెంబర్స్ వచ్చి చెప్తూ ఉంటారనమాట. అసలుకి ఈ రోజు ఈ హోటల్లో దిగిన వాళ్ళకి మేము ఒక స్పెషల్ ప్యాకేజ్ ఏర్పాటు చేసామని చెప్పేసి క్యాండిల్ డిన్నర్కి తీసుకొని వెళ్తారంట. కపుల్ క్యాండిల్ డిన్నర్కి. అది చూసరికి మన ఇంగి కూడా చెప్తూ ఉంటుంది మేమిద్దరం కపుల్స్ కాదని చెప్పేసి అంటుండేసరికి వాళ్ళు ఉండి చెప్తుంటారు మీరు దిగులు పడకండి మా హోటల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ అయినా సరే కపుల్స్గా మారిపోతారని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడనమాట. అది వినేసరికి మన ఇంగి ఉండి చాలా అంటే చాలా టెన్షన్ కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అదంతా చూసరికి డాక్టర్ క్రౌన్ ఉండి చెప్తూ ఉంటారు టెన్షన్ పడకు అసలుకి ఫుడ్ ఒకటే కదా తినేదని చెప్పేసి అంటుండేసరికి ఇంకా మన డాక్టర్ క్రౌన్ మాటలు విని ఇంగి ఉండి సైలెంట్ అవుతుంది. ఫుడ్ తిన్న తర్వాత మన డాక్టర్ క్రౌన్ ఉండి చెప్తూ ఉంటాడు నేను లైఫ్ ఇలా ఎంజాయ్ చేయాలనుకున్నాను అసలుకి నేను ఇంతవరకు నాకు నచ్చినట్టుగా ఉన్నాను ఇకపై నాకు నచ్చేలా ఉండాలనుకుంటున్నాను అందరూ ఎలా లైఫ్ని ఎంజాయ్ చేస్తారో నేను అలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా తను ఆ నుంచి లేచి తన ఫోన్కి సాంగ్స్ పెట్టేసుకొని తను ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళి తన షర్ట్ తీసేస్తాడనమాట. అది చూసరికి మన ఇంగి నుండి షాక్ అవుతుంది. ఇక్కడ తనుండి అదంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. అదంతా చూసరికి మన ఇంగి నుండి తన దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది ఎందుకు ఇప్పుడు షర్ట్ తీసేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటుండేసరికి ఇక్కడ తనుండి చెప్తూ ఉంటాడు నేను మామూలు వ్యక్తులు ఎలా ఎంజాయ్ చేస్తారో లైఫ్ని నేను అలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఇంతవరకు నాకు నచ్చినట్టుగా ఉన్నాను ఇప్పుడు నేను నాకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటున్నాను అందరిలాగా గట్టిగా అరుస్తూ నేను చెప్పాలనుకుంటున్నాను నాలో ఉన్న ఫీలింగ్స్ని గట్టిగా అరుస్తూ చెప్పాలనుకుంటున్నాను బయట పెట్టాలనుకుంటున్నాను నాలో ఉన్న ఫీలింగ్స్ని అని అంటుండేసరికి మన ఇంకి కూడా చెప్తూ ఉంటుంది సోకి మీరు బాధలో ఉంటే పర్లేదు మీరు ఏడవాలనుకుంటే ఏడవచ్చు కూడా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది నేనున్నాను మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలుగుతానని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది అనమాట. ఆ మాటలు వినేసరికి మన డాక్టర్ క్రౌన్ నుండి గట్టిగా అరుస్తూ తనలో ఉన్న ఫీలింగ్స్ అని బయట పెడతాడనమాట. ఇక్కడ అంతేకాక తన కంట్లకించి కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంతటితో మన ఈ పార్ట్ కూడా ఈయనే ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలకి మర్చిపోకుండా అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. అంతేకాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.